హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది పోద్ది. యాక్చువల్లీ వీడియో చేసి చాలా లేదన్నమాట. అంటే కొన్ని ఎగ్జామ్స్ అండ్ క్లాసెస్ వల్ల లేట్ అయింది. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వ్లాగ్ ప్యారెంట్. మీరు మంచి ప్యారెంట్ చూసినట్టయితే ఇది కాస్త అది కరెక్ట్ అవుతారు. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచా, వెళ్ళి చూసేయండి. అండ్ ఇంకా లెట్స్ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఈ వీడియోలోని పాత్రల సన్నివేశాలు ప్రతి ఒక్కటి కల్పితం మాత్రమే, ఏ ఒక్కటి నిజం కాదు. ఒకవేళ మీ బండబావ లాంటివి ఏమైనా అలిగాయంటే కింద కామెంట్ పెట్టి వెళ్ళిపోండి, ఒక హార్ట్ ఇస్తా. Son of a gun, and he's looking for some fun, and the answer's none. They call me Kill Bill, Monday, Monday. Kill Bill, Monday, Monday. Frustration, frustration, frustration. ఇండియాలోని తిరుపతిలో జనాలు ఎలా నడుస్తారని నేను చూపిస్తాను. ఇండియాలోని తిరుపతిలో కూడా మనుషులాగా నడుస్తారనమాట, జంతువులాగా అయితే నడవరు. సో ముందైతే ఒక కాలు ముందర పెడతారు, దాని తర్వాత ఇంకో కాలు తీసుకొని దాని ముందర పెడతారు. సో ఇలా చేసుకుంటూ పోతే అదే నడవడం అయిపోద్ది. సో ఇప్పుడైతే నేనైతే నడిచి చూపిస్తాను అనమాట. ఇండియాలోని తిరుపతిలో జనాలు ఎలా నడుస్తారు చూపిస్తాను. సో మనం నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎందుకంటే జారి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చూసుకొని నడవాలి. సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియాలోని తిరుపతిలో ఒక ప్రదేశంకి వచ్చామన్నమాట. ఆ ప్రదేశం పేరు ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీరు తప్పుగా అనుకోకండి. ఆ దాని పేరే దెంగే. ఏంటి సార్ అది? దెంగే. బ్రో ఇదిగో ఇక్కడ మనకి ఎట్టెళ్ళాలో ఉంది బ్రో. దెంగేకి ఎట్టెళ్ళాలి? దెంగే ఏంటి బ్రో అంత మాట అన్నావు? దెంగే. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఓకే ఓకే ఓకే. సో గాయస్, మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే ఏంటంటే, మనము ఈ దెంగే అనే గ్రామం ఏంటంటే ఇది ఒక పురాతన ఓ మై గాడ్ కాకి 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 గాయస్, నా పైన నుంచి ఇప్పుడు కాకి పోయేది. ఇప్పుడు ఆ కాకి రెట్టేస్తే అది ఒక కత్తిపైన పడి ఆ కత్తి ఎగిరి నా పైన పడితే నేను చచ్చిపోతా. అంటే ఆ కాకి రెట్ట నన్ను చంపింది, అంటే ఆ కాకి నన్ను చంపినట్టు. నేను కూడా చచ్చిపోతే ఆ కాకి మీద కేసు పెట్టేయండి. మీరంతా దానిపైన కేసు పెట్టేయండి, ఓకేనా? ఆ చావుకి మటుకు అదే కారణం, ఆ కాకే కారణం. నా చావుకి ఏదైనా అయితే అదే కారణం. కాకి మీద కేసు వేయండి మీరంతా, ఓకేనా? నా చావుకి కారణం అదే, కేసు పెట్టండి మీరు. సో గాయస్, నేను దేని గురించి చెప్పాలనుకుంటా అంటే, అందరు వ్లాగర్స్ ఆ ఎంసీఎన్ గాలితో కలిసి అలాంటి సోలో వ్లాగర్స్ తొక్కేస్తాడు. ఆ బొమ్మ తెలుగు ట్రావెలర్ అండ్ మవి తెలుగు ట్రావెలర్ ఆ ఎంసీఎన్ గాలితో కలిసి ట్రెండింగ్లో పోయారు. మీకు కింద ఉండేది అదే అయితే, మీరు ఒక అబ్బాయి పుట్టింటే ఆ ఎంసీఎన్ గాలితో కాకుండా సోలోగా వీడియో చేసి మీరు ట్రెండింగ్లోకి పోయి చెప్పండి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆ బొమ్మ గాలి అయితే ఆ ఎంసీఎన్ గాలితో కలిసి లక్షలు సంపాదిస్తున్నాడు. మీరు కూడా మొగాళ్ళే అయితే దమ్ముంటే నా వీడియోని మీ వీడియోతో పాటు నా వీడియో కూడా ట్రెండింగ్లోకి తీసుకోమంటారా? చూద్దాం. సముద్రం నేను ఇప్పుడు వార్ డిక్లేర్ చేస్తా, ఆ సోలో క్రియేటర్స్ వర్సెస్ ఎంసీఎన్. చూసుకుందాం, మీరా మేము. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సో గాయస్, ఇప్పుడు తిరుపతిలో ఇండియాలో జనాలు ఎట్లా నడుస్తారు చూద్దాం. జనాలు అయితే జనాలుగా నడుస్తున్నారు, ఏలియన్స్ లాగా అయితే నచ్చట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక అడవి పంది అయితే మనం చూస్తున్నాము. ఈ అడవి పంది కట్టేసుకుని అనుకుంటే వస్తుంది. సబ్స్క్రైబ్. ఏమా కేఎఫ్సీ నుండి ఎక్స్ట్రా చీజ్ బర్గర్, 2 కోక్ అండ్ మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టా, వస్తుంది తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొమ్మ తెలుగు ట్రావెలర్. అందరూ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఎంసీఎన్స్తో కలిసి వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, నా కాడ ₹1 కూడా లేదు. నాకు 804K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా ఛానల్ కొన్ని సంవత్సరాల ముందే మానిటైజ్ అయ్యింది. నాకు ఒక్క వీడియోకి లక్షల వ్యూస్ వస్తాయి, కానీ నాకు మాత్రం ₹1 కూడా రాదు. నా వీడియోస్ నేను ప్రమోషన్స్ చేస్తాను, కానీ నా దగ్గర ₹1 ఉండదు. రోలెక్స్ ఓ పేరు ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చింది సార్ మీకు. సార్ మీరు ఆర్డర్ చేసిన iPhone 14 Pro Max విత్ ఎయిర్పోర్ట్స్ అండ్ వైర్లెస్ ఛార్జర్ ఆర్డర్ వచ్చాయి సార్. అప్పుడే వచ్చేసిందా? ఎంత? ఆఫర్స్ అన్ని పోను ₹49,969 మాత్రమే సార్. వెరీ చీప్. ఫోన్పే చేస్తా, చూసుకురా. ఇంకో 2000 ఎక్స్ట్రా చేసా, టిప్గా పెట్టుకో.
సార్ ఎవరైనా 20 రూపీసో 50 రూపీసో మహా అయితే 100 రూపీసో టిప్ ఇస్తారు సార్. మీరేంటి సార్ 2000 ఇచ్చారు? వాళ్ళ నేను పూర్ కదరా, ఐఎమ్ వెరీ రిచ్. ఓకే సార్. ఎలా ఇచ్చా అంత మాట్లాడినా కదా, ఆ ఛానల్ పేరు చెప్తా, సబ్స్క్రైబ్ చేసుకో. పేరేంటి సార్? బొమ్మ తెలుగు ట్రావెలర్. నాకు యూట్యూబ్ నుండి ₹1 కూడా కాదు. నిజం చెప్పాలంటే నా ట్రావెలింగ్కి ఫుడ్కి వాళ్ళు స్పాన్సర్ చేస్తారంటారు కానీ వాళ్ళు ₹1 కూడా ఇవ్వరు. నా ట్రావెలింగ్కి, నేను వాడే టికెట్స్కి, నా ఫుడ్కి మొత్తం నా డబ్బులే ఖర్చు పెడతాను. నిజం చెప్పాలంటే నేను తిని 3 days అవుతుంది. నేను అలాగే వీడియోస్ చేస్తున్నాను. సార్ పిగ్గి నుంచి మీ ఫుడ్ ఆర్డర్ వచ్చింది సార్. Meanwhile, ఏమా పోయి ఆర్డర్ తీసుకొస్తే తిని 2 గంటలు అవుతుంది. సో గాయస్, నా పైన అలాంటి ఇందరూ ఇష్టం మీరు నమ్మకండి. నిజం చెప్పాలంటే మేము చాలా పేదవాళ్ళం. ఇప్పుడు కూడా కరెంట్ బిల్ కట్టేదని వచ్చి మా ఫ్యూజ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో మీరు నా పైన అలాంటి ఎలిగేషన్స్ వచ్చినా నమ్మద్దండి. రే కట్ చేయి. నీ అబ్బా జనరేటర్ వేసి సెంట్రలైజ్ 16లో పెట్టండి రా, ఉడక చంపుతుంది. ఇప్పుడు మనం తిరుపతి డిమార్ట్లో అయితే ఉన్నాము. ఈ తిరుపతి డిమార్ట్లో మనం డియోడ్రెంట్ సెక్షన్లో అయితే ఉన్నాము. ఈ డియోడ్రెంట్ సెక్షన్లో మనం ఇప్పుడు తీసుకుంటున్నాము కామసూత్ర సెంట్ అనమాట. ఈ సెంట్ చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈ సెంట్ కొట్టుకుంటే అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారని బయట టాకు. సో తీసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా కొట్టుకోండి, అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారో లేదో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ కింద అయితే మనకి సో మన డియోడ్రెంట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అలా పక్కకి వెళ్తే ఇక్కడ వీళ్ళు అబ్బాయిలు సిగ్గు లేకుండా డ్రాయర్లు వేసుకొని ఫోటోలు దిగి దీంట్లో పెట్టడం అయితే జరిగింది. వీళ్ళు చూడండి ఎలా నిలుచుకున్నారో, అస్సలు సిగ్గు లేదు వీళ్ళకైతే. సో మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనం అయితే లేస్ ప్యాకెట్ తీసుకుందామని వచ్చానమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే లేస్ ఒకటి తీసుకుంటాను. అది పైన ఏదో ఉంది, ఒక నిమిషం చూడండి. ₹85 అంత బడ్జెట్ మనకు లేదు. కింద ఉన్న ₹10 తీసుకురా. సో మనం ఇప్పుడు ₹10 లేస్ ప్యాకెట్ తీసుకుంటాం. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్. సో గాయస్, ఇప్పుడు మన వీడియోలో తిరుపతిలో ఉన్న ఒక మోస్ట్ లగ్జరీ స్పేస్కి వచ్చామన్నమాట. అదేంటంటే మా పెంట్ హౌస్. సో ఇప్పుడు చూడండి ఈ పెంట్ హౌస్. అండ్ ఇప్పుడు పైన కనుక చూసినట్టయితే క్లైమేట్ చాలా బాగుందన్నమాట. వాన ఎండ 2 జరుగుతున్నాయి, అంటే కుక్కకి నాకు పెళ్ళి అనమాట. సో ఇక లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో మన పెంట్ హౌస్ లుక్ అయితే ఏంటంటే చూపిస్తాను. సో మన పెంట్ హౌస్ లుక్ అయితే ఇది. సో ఇక్కడ రిక్లైట్ అండ్ ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి, ఒకటి చూపిస్తాడండి. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక టేబుల్ ఉంది అండ్ దానిపైన ల్యాప్టాప్ ఉంది, దాంట్లో నేను వర్క్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ ఫోన్, అది నా పర్సనల్ ఫోను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ చేసుకోనికి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక గన్స్ చూసినట్టయితే మీరు గన్స్ ఉన్నాయి. సో ఈ గన్స్ మనుషుల్ని షూట్ చేసినప్పడానికి కాదు, ఈ గన్స్ మన మార్క్ మామ గేమ్స్ ఆడుతూ చూడు ఆ గన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇట్లా నడుచుకుంటూ తిప్పుకొని పోయామంటే ఇక్కడ ఒక రింగ్ లైట్ ఉంది. అండ్ ఆ రింగ్ లైట్తో రీల్స్ అండ్ చాలా చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టామంటే ఇక్కడ మీకు ఒక మోస్ట్ లగ్జరీ వర్క్ ఉంది. అదేంటంటే అది చూపిస్తానండి. సో అదేంటంటే ఈ వయలిన్ ఉండండి, ఓపెన్ చేసిన. సో ఈ వైలెన్తో మనం చాలా కాలం స్టేటివ్ చేయొచ్చు, పాటలు లాంటివి పాడచ్చు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రూమ్ ఎంత లగ్జరీ అంటే ఈ రూమ్లో మనం నడచాల్సిన పని లేదు. ఇవి ఎక్లైటెడ్ స్టైల్స్ అనమాట. మనం ఇక్కడ నిలుచుకుంటే అవే తీసుకెళ్ళిపోతాయి. చూడండి, మీరు కావాలంటే చూడండి, ఎంత మనం నడచాల్సిన పని లేదు, అదే తీసుకెళ్ళిపోతాను. నేను నడవట్లేదు. నిన్ను ఎవడైతే ఇమ్మన్నాడు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రూమ్కి నాకు చాలా డబ్బులు ఖర్చు అయింది. అది ఎంత వెళ్తే అక్షరాల ₹2,00,000 అనమాట ఒక రోజు స్టేకి. నాకు తెలిసినంత వరకు ఇంత రేట్లో ఇది ఏది ఉండదు. సో ఎవరో వచ్చారంటున్నారు, రూమ్ బాయ్ అనుకుంటా. రికార్డ్ చేద్దాం ఉండండి. సో ఇప్పుడు ఎవరో రూమ్ బాయ్ అనుకుంటా, చూద్దాం ఉండండి. ఎవరు ఇది? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో గైస్, ఇందాక వచ్చింది రూమ్ బాయ్ కదనమాట, మన ఫ్యాన్ అనమాట. సో బ్రో ఇలా రా బ్రో, అంత హై చెప్పినా నీకు ఇచ్చేది ₹20. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడగదు. బ్రో ఏం పేరు బ్రో ఇది? నా పేరు సీమిడి సుబ్బారావు బ్రో. ఏ ఊరు నుంచి వచ్చావు? దెంగే ఊరు నుంచి వచ్చాను. అంటే తిరుపతి గ్రామంలో ఉంటుంది అదే కదా? అదే బ్రో. అంటే ఆ తిరుపతి గ్రామంలోనే దెంగే ఊరు ఇక్కడ నుంచి కరెక్ట్గా 1000 కిలోమీటర్లు అనమాట. అంత దూరం మీరు ట్రావెల్ చేసి వచ్చారంటే పక్కనే కదా బ్రో ఉంది దెంగే. కట్ చేయరా. అరే నీకు డబ్బులు యాక్ట్ చేయమని ఇస్తున్నా, బొమ్మలో కలెక్షన్ చేస్తావంటే నువ్వు
ఇలాంటి కరెక్షన్ చేసామంటే ఇచ్చే 20 రూపాయలు 10 రూపాయలు కట్ చేస్తాడు అక్కడ. సారీ మళ్ళీ. సో గైస్ ఇంత దూరం నుంచి నా మనల్ని కలవనీకి వచ్చాడు కాబట్టి ఓకే. సో ఇంత దూరం మనల్ని కలవనీకి వచ్చాడు కాబట్టి మన తరపు నుంచి గ్లాస్లో ఉన్న ఇది వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ ఇద్దాం. బ్రో నువ్వు నా ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? పాస్ట్ 2 hours నుంచి బ్రో. మింగినావా? మింగాను బ్రో. గుద్ద మూసుకొని మింగేయండి. రే ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఇంటికి పంపించండి రా. మీకు రెమ్యునరేషన్ ఎంత మాట్లాడను? 20 rupees. 20 రూపీస్ చేంజ్ ఉందా? 5 రూపీస్ లేదు బ్రో. గుద్ద మూసుకొని 5 రూపీస్ ఫోన్పే చేసి మింగేయండి. వద్దా పెట్టుకో. ఓకే. రింగ్ లైట్ రీల్స్ చేద్దాం అనేసి రింగ్ లైట్ చూస్తుంటే ఇదేమో లో లైట్ వస్తుంది. దానికి పెట్టేకుంది 180 లక్షలు తిరిగిన అనుభవం నాకుంది, నేను రిపేర్ చేస్తాగా. సార్ ఏంటి సార్ అది? దానికి పెట్టేకుంది 180 లక్షలు తిరిగిన అనుభవం నాకుంది, నేను రిపేర్ చేస్తాగా. అవునా? అట్లే 2000 years later. అక్కడే ఉంచండి మావా. చూసావా నా టాలెంట్ చూస్తావా? వీడియో ఎట్లా నాకు తక్కువ వస్తారు లైటింగ్. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మో పోలీసులు వీళ్ళొస్తారా? And now for no reason at all. ఇప్పుడు మీమ్స్తో మా ఛానల్ ముందుకు వస్తుంది. సో ఏంట్రా ఈ రోస్టింగ్ అంతా మన వల్ల కాదు మావా. గుంపు వ్లాగ్స్ తీసుకున్నాం. వ్లాగ్స్ డబ్బులు ఆడుతున్నాం వ్లాగ్స్ చెప్పి. ఇప్పటికి ఇప్పుడు బడ్జెట్ అంటే మన దగ్గర అంత లేదు. ఏం చేద్దాం? ఏం చేసేది? ఫస్ట్ వీడియో చేయడం. నువ్వు రోజు ఏం చేస్తావు? నేనేం చేస్తాను? ట్రావెలింగ్ చేస్తాను. ట్రావెలింగ్ ఎక్కడికి? వాట్సాప్ నుంచి యూట్యూబ్కి, యూట్యూబ్ నుంచి ఇన్స్టాకి, ఇన్స్టా నుంచి ఆల్ట్ బాగా క్రోమ్. అయితే బ్లాగ్ చేద్దాం. మంచి ఐడియా అంటాను కానీ మంచి ఐడియా ఇచ్చాడు. సరే బ్రేక్ ఇద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన ఫోన్లో చూద్దామంట. ఫస్ట్ అయితే యూట్యూబ్కి వెళ్తాము. సో ఇది కాస్త టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. సో ఇప్పుడు స్వైప్ చేస్తే ఇక్కడ గోస్ట్ టీజర్ ఏదో ఉంది అండ్ ఆల్సో ఏపల్ ఎయిర్పోర్ట్స్ అండ్ పెద్దగా మాట్లాడేలాగా అయితే ఏం లేవు. సో బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము నా ఇన్స్టాకి వెళ్దాం. సో ఇన్స్టాకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫస్ట్ అయితే యాక్చువల్లీ ఈరోజు టీజర్ రిలీజ్ కాబట్టి మొత్తం ఆదిపురుష్ మీమ్స్ అయితే ఉన్నాయి. సో యూ కెన్ సీ దెమ్ అండ్ ఆల్సో మొత్తం అన్ని ఆదిపురుష్ మీమ్సే, పెద్దగా ఏం లేవు. సో బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ వాట్సాప్కి వెళ్తే యాక్చువల్లీ వాట్సాప్తో మీకేం పని, మొత్తం ఎత్తేయండి సార్. అయినా చూడండి ఎన్ని చార్ట్స్ ఉన్నాయి, యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ జస్ట్ స్టేటస్ అండ్ నెక్స్ట్ మనం స్నాప్చాట్కి వెళ్దాం. సో ఓ మై గాడ్ సారీ. అండ్ ఇప్పుడు చాట్స్కి వెళ్తే యాక్చువల్లీ నేను కూడా స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తాను. అండ్ నా స్నాప్ ఐడి కావాలంటే ఇన్స్టా స్టోరీలో పెడతాను, కమెంట్ చేయండి కావాలంటే. అండ్ ట్విట్టర్కి వెళ్దాం. సో నాకు తెలిసినంత వరకు ఈరోజు ఎట్లా ఆదిపురుష్ టీజర్ రిలీజ్ కాబట్టి మొత్తం అన్నీ ఆదిపురుష్ పోస్టర్స్ ఉంటాయి. సో ఇంకా బ్యాక్ వచ్చేసి సో క్రోమ్ ఓపెన్ చేసామని ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. బ్రేక్ చేయండి వెళ్ళి. ఏంద్రా ఏదో చెప్పడం ఏదో చెప్పడం ఏం లేదు బ్రో, మన చిన్న సబ్స్క్రైబ్ ఉన్నాడు. ఇది ఎట్లా కాదు నేను చెప్తాను. ఏ జరా వచ్చాడు ఇంకా
నెక్స్ట్ వీడియో కనుక నచ్చితే కొట్టుకోండి, నచ్చకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చా, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఫర్ టుడే గైస్. సీ యు నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై. కుందతిలే కుమరనికి